Hi guys, na పేరు ఇమ్రాన్ and you are watching Star Data Labs YouTube ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం న్యూ బటన్ స్లైసర్ ఇన్ పవర్ బి అంటే ఏంటో తెలుసుకుందామండి. సో న్యూ రిలీజ్ అయితే వచ్చింది, అంటే ఇది నవంబర్లో రిలీజ్ అయిందండి. అంటే నవంబర్ 2023 అంటే 2 months బ్యాక్ రిలీజ్ అయింది. సో వాళ్ళు కొత్త ఫీచర్ రిలీజ్ చేశారు పవర్ బి టీమ్ వాళ్ళు. ఆ ఫీచర్ ఏమైందంటే న్యూ బటన్ స్లైజర్ అనమాట. ఓకే, అంటే ఏం లేదంటే స్లైజర్ ఉంది కదా మనకి విజువల్, దానికి కొంచెం అడ్వాన్స్డ్, కొంచెం కాదు చాలా అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇది ప్రివ్యూ ఫీచర్ అనమాట. ప్రివ్యూ ఫీచర్ అంటే ఇది ఇంకా మనకి పబ్లిక్ రిలీజ్ చేయలేదు, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఏ వర్షన్ అన్ని మనం క్లియర్గా డెమోలో తెలుసుకుందాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డెమో అండి ఒకసారి మనం కొంచెం డిస్క్రిప్షన్ తెలుసుకుందాం, దాని తర్వాత క్విక్గా డెమోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో న్యూ బటన్ స్లైజర్. New button slicer is the visual released by Power BI team in November 2023. It is advanced version of slicer visual where you can do customization of number of rows, columns and adding images అనమాట. ఇక్కడ కొత్తగా ఏంటంటే ఈ న్యూ బటన్ స్లైజర్లో మన ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి స్లైజర్ వాల్యూస్ ఉంటాయి కదా, లైక్ స్లైజర్స్ ఉంటాయి కదా, లైక్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్. సో దాన్ని కూడా మనం రోస్, కాలమ్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ ఫీజిబిలిటీ అనమాట. ఒకసారి ఇది మనం క్విక్గా డెమోలో చూస్తే మనకి ఈజీగా క్లియర్గా అర్థమైపోయిందండి. ఓకే, సో డెమోకి వెళ్తాం. సో పవర్ బై డెస్క్టాప్ ఫస్ట్ ఇదేం చెప్పాను, నవంబర్ వర్షన్ అబోవ్, మినిమం నవంబర్ వర్షన్ ఉండాలి, దాని తర్వాత అబోవ్ వర్షన్కి ఇది అప్లికబుల్ అయిపోయింది. సో ఫస్ట్ మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నామో తెలుసుకోవాలి. ఇక్కడ 2 ways ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ వే ఇస్ హెల్ప్ క్లిక్ చేయండి, అబౌట్ క్లిక్ చేయండి. సో అబౌట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది నా ఐఎమ్ యూజింగ్ హియర్ డిసెంబర్ వర్షన్ అండి. ఓకే, సో డిసెంబర్ 2023. సో అది ఆల్రెడీ నవంబర్లో వచ్చింది కాబట్టి సో యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది ఇందులో అకంప్లిష్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సరికి ఇక్కడ ఫైల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు అబౌట్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇలా చూసినా మీరు యూ కెన్ సీ డిసెంబర్ వర్షన్. సో ఇలా 2 ways మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నా పవర్ బై డెస్క్టాప్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ అబౌట్ దట్ విచ్ వర్షన్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అడుగుతారు పవర్ బై డెస్క్టాప్లో. సో ఎలా అనేది కూడా మనం చెప్పొచ్చు. సో జనరల్గా 2 months బ్యాక్ చెప్పండి. సో ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ జనవరిలో ఇస్తుంటే నవంబర్ వర్షన్ చెప్పండి, ఎగ్జాంపుల్ మార్చ్లో ఇస్తుంటే జనవరి వర్షన్ చెప్పండి. సో ఫర్ సేఫర్ సైడ్, ఎందుకంటే న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, సో అవి మీరు తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఫైల్కి వెళ్ళండి. ఫైల్కి వెళ్ళి ఆప్షన్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి, డేటా ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రివ్యూ ఫీచర్స్లో మనం ఎనేబుల్ చేసుకోవాలి ఫస్ట్ ఇది, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఎక్కడ రిలీజ్ చేయాలి చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, ఎక్కడ మనకు కనిపించలేదు చూడండి. సో న్యూ స్లైజర్ బటన్ అనేది మనకి ఎక్కడ కనిపించట్లా. సో దీనికి మనం ఎనేబుల్ చేసుకోవాలంటే ఫైల్ క్లిక్ చేయండి, ఆప్షన్ సెట్టింగ్స్కి వెళ్ళండి, ఆప్షన్స్కి వెళ్ళండి. ఎందుకంటే ప్రివ్యూ ఫీచర్స్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రివ్యూ ఫీచర్స్కి వెళ్ళండి, ఇక్కడ చూడండి ఇక్కడ బటన్ స్లైజర్ విజువల్. ఓకే, సో జస్ట్ క్లిక్ చేసి ఓకే అనండి. సో ఎప్పుడైతే మనం క్లిక్ చేసి ఓకే అనగానే మనకి ఇది రీస్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇది రీస్టార్ట్ అవ్వకపోతే జస్ట్ చూడండి, ఇన్ కేస్ అవ్వకపోతే ఫోర్స్గా ఇక్కడ క్లోజ్ చేయండి. ఓకేనా, ఫోర్స్ క్లోజ్ చేసి మళ్ళీ అగైన్ పవర్ బై డెస్క్టాప్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, దెన్ ఇట్ విల్ ఎనేబుల్ ఆటోమేటిక్లీ. ఓకే, సో లెట్ ఇట్ ఎనేబుల్ అండి. ఓకే, సో ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ అయితే ఓపెన్ అవుతుందండి. సో చూద్దాం వచ్చిందో లేదో. సో ఇందాకైతే మీరు బ్యాక్ వెళ్ళి చూడండి, మనకైతే కనపడదు, ఇక్కడ చూడండి కనిపిస్తుంది స్లైజర్ న్యూ విజువల్. కావాలంటే మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోండి అది ఎనేబుల్ అయిందో లేదో. ఆప్షన్స్ సెట్టింగ్స్, ఆప్షన్స్. ఓకే, సో నౌ కమ్ టు ప్రివ్యూ ఫీచర్స్. ఓకే, ఇక్కడ ప్రివ్యూ ఫీచర్స్ కనిపిస్తుంది. ఓకే, చూసారా, ఇది ఆల్రెడీ చెక్ అయిపోయింది, చూసారా, ఇదే కదా బటన్ స్లైజర్ విజువల్. ఓకే, సో నౌ ఇప్పుడు మనం డెమో చూద్దాం. సో దీన్ని ఏం చేశానంటే ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్. సో మనకి అది అండర్స్టాండ్ అవడానికి కంట్రీస్ అనేది జస్ట్ ఒక ఎక్సెల్ క్రియేట్ చేసిన, అందులో కంట్రీ నేము, జస్ట్ సేల్స్, ఫ్లాగ్ కూడా ఇచ్చాను అనమాట. ఐ మీన్ దాని కాంటినెంట్ అండ్ ఫ్లాగ్ యూఆర్ఎల్. ఒకసారి మీకు డేటా చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో లెట్ ఇట్ లోడ్ అండి. ఓకే, లెట్ లోడ్. సో ఈ డేటా నేను లోడ్ చేస్తున్నాను పవర్ బై డెస్క్టాప్లో, ఎక్సెల్ డేటాని. ఓకే, సో ఇక్కడ మన డేటా అయితే లోడ్ అయిపోయింది. సో అక్కడ చూడాలని చెక్ చేసుకోండి, డేటా టేబుల్ వ్యూ ఆర్ డేటా వ్యూకి వచ్చి, సో కంట్రీ నేము, కాంటినెంట్, ఇమేజ్ యూఆర్ఎల్, సేల్స్. ఓకేనా, సో నథింగ్ బట్ జనరల్గా 4 columns ఉన్నాయి, 4 columns అండ్ 4 rows ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద విజువల్. ఓకే, సో నౌ ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను ఇక్కడ 2 visuals తీసుకుంటా, 2 ఓల్డ్ స్లైజర్ విజువల్ అండ్ న్యూ స్లైజర్ విజువల్. నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ డిఫరెన్స్ అనమాట. ఇది ఓల్డ్ వన్, ఇది జనరల్ మన అందరికీ తెలిసిందే. సో దిస్ ఇస్ ద ఓల్డ్ స్లైజర్ విజువల్. ఓకే, సో ఓల్డ్ స్లైజర్ విజువల్ నేను ఏం చేస్తానంటే అండి, జస్ట్ కంట్రీ నేమ్స్ యాడ్ చేస్తాను. ఓకే, కంట్రీ నేమ్స్. ఓకే, చూడండి మనకి ఇలా ఉంది. ఓకే, సో ఇక్కడ న్యూ స్లైజర్ విజువల్ కూడా యాడ్ చేసుకుంటానండి సైడ్. ఓకే, సో న్యూ స్లైజర్ విజువల్ ఇక్కడ నేను ఏం చేస్తాను, సేమ్ కంట్రీ నేమ్ యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఎప్పుడైతే యాడ్ చేశానో ఇలా నాకు టైల్స్ కనిపిస్తున్నాయి, ఇట్లా బటన్స్ లాగా కనిపిస్తున్నాయి. బట్ మీరు అనొచ్చు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎస్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఓల్డ్ స్లైజర్ విజువల్లో స్లైజర్ సెట్టింగ్స్లో
టైల్ని క్లిక్ చేస్తే మనకు వస్తున్నాయి. సో మీరు అనొచ్చు ఇలా కూడా వస్తున్నాయి, బట్ ఇక్కడ వరకే. సో దీనికన్నా మనం కస్టమైజేషన్ చేయలేము. ఇక్కడ చూడండి 2 rows 2 columns సింపుల్. బట్ ఇక్కడ మనం చూడండి ఐ కెన్ డూ కస్టమైజేషన్ హియర్. చూడండి దిస్ ఇస్ న్యూ వన్. సో క్లిక్ చేశాను, స్లైడ్ సెట్టింగ్స్కి వచ్చాను, లేఅవుట్ చూడండి. లేఅవుట్ నాకు 2 rows కావాలంటే ఇట్లా 2 rows కావాలంటే ఐ కెన్ డూ 2 rows. సో 1 rowలో ఎలా చేయాలంటే మొత్తం నేను 1 rowలో ఐ కెన్ డూ కస్టమైజేషన్. చూడండి 4 కంట్రీస్ నాకు వచ్చేస్తాను. సో ఎనీథింగ్ ఐ కెన్ డూ. సో నాకు ఓన్లీ 1 column కావాలంటే చూడండి మొత్తం మనం ఐ కెన్ డూ కస్టమైజేషన్. సో చూసారా. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ హియర్. సో 1 rows 2 columns. ఓకే, సో ఇట్లా కూడా మనం యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ కెన్ డూ కస్టమైజేషన్. చూసారా ఇక్కడ. సో ఇవన్నీ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి 2 rows 2 columns. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఓకే, సో ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ డూయింగ్ కస్టమైజేషన్ లైక్ దిస్. చూడండి సో ఇక్కడ మనం అయితే చేయలేము అనమాట. చూసండి ఈ లేఅవుట్ అయితే మనం చేంజ్ చేయలేం. బట్ న్యూ స్లైజర్ విజువల్లో వీ కెన్ చేంజ్ లేఅవుట్ అనమాట. సో దిస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో అదర్ థింగ్ ఈస్ ఏంటంటే మనకి ఇవి లైక్ చెప్తాను. ఇక్కడ ఒక విజువల్ యాడ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైంది. సో నేను టేబుల్ విజువల్ యాడ్ చేశాను, కంట్రీ, ఓకే, కంట్రీ నేము, జస్ట్ సేల్స్ యాడ్ చేస్తాను ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఆస్ట్రేలియా క్లిక్ చేశాను. సో ఇది మనకి ఆస్ట్రేలియా అనేది హైలైట్ అయిపోయింది. చూడండి ఇండియా, చూడండి మనకి ఇండియా అనేది క్లిక్ చేస్తే మనకి ఇండియా హైలైట్ అవుతుంది. సో దిస్ జనరల్ మనకి తెలిసిందే. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నేను 1 second, లెట్ మీ కంప్లీట్లీ డీసెలెక్ట్ ఆల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తాను. సో ఇంకా కస్టమైజేషన్ ఇంకా నాకు క్లియర్గా కనబడటానికి, మోర్ ఫ్యాన్సీగా కనబడటానికి నేను ఏం చేస్తానంటే ఇమేజెస్ యాడ్ చేస్తాను. బట్ ఇక్కడ మనం ఇమేజెస్ యాడ్ చేయలేము. సో అదొక మెయిన్ డిఫరెన్స్. సో బిఫోర్ గోయింగ్ టు ఇమేజెస్ నేనేం చేస్తానంటే ఈ ఆస్ట్రేలియా, ఈ ఇండియా, ఈ నెదర్లాండ్స్, యూఎస్ ఉంది కదా, ఇది ఏ కాంటినెంట్కి చెందిందో నాకు తెలియాలి. సో దానికి నేను లేబుల్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి ఓకే సెట్టింగ్స్కి వెళ్ళి మనం కాల్అవుట్ వాల్యూస్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లేబుల్స్ ఆన్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆన్ చేసిన వెంటనే డేటా యాడ్ చేయమంటే, సో నేను కాంటినెంట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి కాంటినెంట్ యాడ్ చేశాను. చూసారా, ఇండియా అనేది ఏషియా కాంటినెంట్కి బిలాంగ్ అవుతుంది కాబట్టి ఇలా ఏషియా. సో మీరు అడగచ్చు ఇది ఎక్కడ నుంచి చూస్తుందంటే ఆల్రెడీ డేటా ఉందన్నమాట. నేను కాంటినెంట్ అనేది క్రియేట్ చేసే కాలం. ఓకే, జస్ట్ ఈ కాలం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఓకే, చూడండి మనకి కనిపిస్తుంది క్లియర్గా వీ కెన్ డూ. సో చూసారా ఇది ఏ కంట్రీకి ఏంటి అనేది క్లియర్గా మనం వీ కెన్ యాడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి కాల్అవుట్ వాల్యూస్ ఇది కూడా మనం క్లిక్ చేద్దాం. సో నాట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, సో ఇక్కడ మనం కూడా యాడ్ చేసాం. దాని తర్వాత వీ కెన్ డూ వీ కెన్ యాడ్ ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ యాడ్ చేయాలంటే మనకి ఏంటంటే మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేయడం. మనం ఏం చేస్తాం, యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. యూఆర్ఎల్ ఇవ్వాలంటే మనకి డేటా కావాలి. సో ఆ డేటా మనం ఆల్రెడీ యూఆర్ఎల్స్ మనం తీసుకున్నాం. ఇది సింపుల్, ఇది మీకు ఎలా చేయాలో చూపిస్తాను, యూఆర్ఎల్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఓకే, సో బిఫోర్ దట్ మనం జస్ట్ యాడ్ ఇమేజ్ యూఆర్ఎల్. ఓకే, దట్స్ ఆల్. చూసారా కంట్రీస్ వచ్చేసింది మనకి. సో ఇది కొంచెం ఎనేబుల్ చేద్దాం. ఆ ఫ్లాగ్స్ అంటే ఆ కంట్రీ యొక్క ఫ్లాగ్స్ మనకి వచ్చేస్తున్నాయి. ఓకే, చూడండి లెట్స్ మీ ఇమేజ్. ఓకే, సో ఇలా ఈ చూసారు ఇప్పుడు కంట్రీ దాని యొక్క ఫ్లాగ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ ఇమేజ్ ఫిట్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు నార్మల్. ఓకే, ఇట్లా ఇంకొంచెం. సో ఇమేజ్ పొజిషన్ టాప్ లెఫ్ట్ పెట్టుకుంటే ఇట్లా కంట్రీ చూసారు ఇది కొంచెం మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నేను చూస్తే ఇండియాని క్లిక్ చేశాను అనుకోండి. సో ఇండియా ఇట్లా కనిపిస్తుంది. చూసారా ఎంత చూడండి చాలా నీట్గా ఉంది. వెన్ కంపేర్ టు దిస్ స్లైజర్ దిస్ ఈస్ వెరీ మోస్ట్ అడ్వాన్స్డ్ కస్టమైజేషన్. ఎర్లియర్గా మనకి ఇట్లా మనకు కస్టమైజర్ ఉండేది చిక్లెట్ స్లైజర్ అనేది. సో దానికి అలా కస్టమైజర్ కాకుండా మనకి పవర్ బిఐ వాళ్ళు ఇట్లా మనకి న్యూ స్లైజర్ విజువల్ అనేది తీసుకొచ్చారు, న్యూ బటన్ స్లైజర్ విజువల్. సో ఇట్లానే కదా మనం వీ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ చేంజెస్. చూడండి బటన్స్ ఉంది కదా మనకి, ఇలా ఉంది, బార్డర్ ఉందండి, బార్డర్ ఉంది కదా. సో ఈ బార్డర్స్ కూడా మనం కావాలంటే బార్డర్స్ పెట్టుకోవచ్చు. వీ క్యాన్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ క్యాన్ డూ ఎనీథింగ్ అనమాట. షాడో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి తెలిసిందే, మనకి కస్టమైజేషన్ ఇవన్నీ మనకి తెలిసిందే. అండ్ ఇక్కడికి వస్తే మీరు షేప్ అంటే మనకి ఎలా రెక్టాంగిల్లో కావాలా, రౌండెడ్ రెక్టాంగిల్ కావాలి, ఇక్కడ చూసారా మారిపోతున్నాయి మనకి, ఇక్కడ చూసారా మారిపోతున్నాయి. సో ఇట్లా మనం వీ క్యాన్ చేంజ్ అనమాట. సో చూడండి ఇన్ని సెట్టింగ్స్ వీ క్యాన్ డూ ఫర్ దిస్ న్యూ స్లైజర్ విజువల్ అనమాట. సో సో ఇంత కస్టమైజేషన్ ఇంత ఫ్యాన్సీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, సో వీ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ ఆస్ట్రేలియా ఫ్లాగ్ హైలైట్ అయితే. బట్ ఇక్కడ మనం చూడండి దిస్ ఇస్ నాట్ దట్ మచ్ మనకి కరెక్ట్గా లేదనమాట ఈ స్లైజర్ విజువల్. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో స్టిల్ దిస్ ఈస్ ఇన్ ప్రివ్యూ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే మీకు వస్తుంది. బట్ చూడండి చాలా లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. రియల్ టైంలో మనం ఏంటంటే కొన్ని టైమ్స్లో మనకి కొన్ని ఇమేజెస్ యాడ్ చేయాల్సి వస్తుంది ఫర్ ఇన్ ఆర్డర్ టు లుక్ మోర్ ఫ్యాన్సీ ఆర్ మోర్ కస్టమైజేషన్. అప్పుడు కొన్ని టైమ్స్ మేమైతే ఏంటంటే కస్టమ్ విజువల్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ అలా కాకుండా ఇప్పుడు మనకి పవర్ బిఐ వాళ్ళు అంత కష్టం లేకుండా ఇంత ఈజీగా చేశారు. బై యూజింగ్ ఏ ప్రివ్యూ ఫీచర్ వీ కెన్ సింప్లీ యాడ్ దిస్ విజువల్ అండ్ వీ విల్ షో కేస్ టు ద క్లయింట్ అనమాట.
అండ్ ఇందాక మీకు లాస్ట్ చెప్పా కదండి ఈ ఇమేజ్ యూఆర్ఎల్ ఎలా యాడ్ చేయాలండి. మ్యాక్సిమం నాకు తెలిసి అందరికీ తెలుసు, బట్ ఎవరైతే తెలియదో బట్ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఓకేనా. సో నేను మీకు చూపిస్తానండి ఇమేజ్ యూఆర్ఎల్ ఎలా యాడ్ చేయాలి. ఓకేనా. సో జస్ట్ క్రోమ్కి వెళ్ళండి. ఓకేనా. జస్ట్ ఓపెన్ క్రోమ్ అండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎనీ ఫ్లాగ్. సో ఆల్రెడీ మనం ఫ్లాగ్స్ యాడ్ చేసాం కాబట్టి నేను సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్ అని యాడ్ చేస్తాను. ఓకే. సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్. ఓకే. సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్. ఓకే. సో ఇమేజెస్ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసి ఇది తీసుకోండి ఎనీథింగ్. క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ రండి. ఇక్కడ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ ఇట్లా కాపీ అవుతుంది. ఎక్సెల్లోకి వస్తాను. సౌత్ ఆఫ్రికా జస్ట్ కాంటెంట్ ఆఫ్రికా అని రాస్తున్నాను. ఓకే. ఆఫ్రికా. ఓకే. ఆఫ్రికా. ఓకే. ఇక్కడ ఆ కాపీ అయిన ఇమేజ్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. చేసేది ఓకే. సేల్స్ ఒక 31,000 ఎనీథింగ్. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి. క్లోజ్ చేయండి. ఓకేనా. సో నా కమ్ టు హియర్ పవర్ బిఐ డెస్క్టాప్ రండి. ఓకే. సో జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ సౌత్ ఆఫ్రికా అనేది యాడ్ అవుతుంది. చూడండి. సో లెట్ ఇట్ బి యా చూడండి ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్ యాడ్ అయిపోయింది చూసారా. సో ఇలా మనం బై యూజింగ్ ఇమేజ్ యూఆర్ఎల్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఫ్లాగ్ అడ్రసెస్ అనమాట. సో ఇమేజ్ యూఆర్ఎల్ యూస్ చేసి మనం ఫ్లాగ్స్ మనం యాడ్ చేస్తాం. సో ఎనీథింగ్ వీ కెన్ యాడ్ అనమాట ఇమేజెస్. ఓకే. సో దట్స్ ఆల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ న్యూ స్లైజర్ విజువల్ అండ్ పవర్ బిఐ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.